మెత్తగా చాలా బాగుంది. హలో అండి, నేను మీ అనుపమ ఫ్రమ్ ఫ్లేవర్స్ ఆఫ్ అనుపమ. ఇవాళ మనము శ్రావణ మాసం ప్రసాదం సిరీస్లో ఉన్నామండి. ఇవాళ మనం చేసుకునే ప్రసాదం ఏంటంటే 3 పప్పుల వడలు రకరకాలు వేసుకుంటాం, కానీ 3 పప్పుల వడల స్పెషాలిటీ ఏంటంటే ఇది చాలా హై ప్రోటీన్ స్నాక్. అండ్ ఇది ప్రసాదంగానే కాదు, మీరు పిల్లల టిఫిన్ డబ్బాల్లో వాటిలో పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది. మరి వెళ్ళి ఎలా చేస్తామో చూసుకుందామా. మనము ఇప్పుడు 3 పప్పుల వడలు వేసుకుంటున్నాం. వడలనండి, మసాలా వడ అండి, ఏదైనా అండి. ఇందులో 3 పప్పులు ఏంటంటే మనకి చూడండి, మీరు మినప్పప్పు, పెసరపప్పు, శనగపప్పు ఈ 3 కలిపి నానేసుకున్నాను నేను. ఇది నానేసి యూజువల్గా నేను ఓవర్నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. అలా అయితే వాసన రాకుండా ఉంటే శుభ్రంగా నానతాయి కూడా. సో నేను ఇందులోకి కొద్దిగా అల్లం, కొన్ని పచ్చిమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర, ఇవన్నీ వేసి పప్పు వేసి మిక్సీ పడతాను. కొంచెం బరక్క పట్టుకుంటే బాగుంటుందండి పప్పు, ఎందుకంటే మరీ మెత్తగా పట్టేస్తే టెక్స్చర్ ఉండదు అంటారు కదా. అందుకని కొద్దిగా ఒక పక్కకు తీసిపెట్టి లాస్ట్లో వేద్దాం దాన్ని. నేను ఇది అయిపోయిందండి. నేను దీంట్లో కాస్త ఉప్పు వేసి కలుపుతున్నాను. దాంతోపాటు కొద్దిగా తరిగిన కరివేపాకు కూడా వేసి కలుపుతున్నానండి. దీంట్లో మిక్సీ వేసిన తర్వాత ఉప్పు, కరివేపాకు వేసి కలుపుతున్నానండి నేను. సో మనం ఇప్పుడు నెక్స్ట్ 3 పప్పుల వడలు పిండి పట్టేసాం కదా, దాన్ని వడలు వేసుకుందాం. కాస్త చేయి తడుపుకుంటూ వడలు వేసుకుంటే సో ఇదండి. ఇవి కొద్దిగా రంగు మారుతున్నాయి చూసారా, చక్కగా గోల్డ్ కలర్కి వస్తున్నాయి. కొద్దిగా ఏగనిచ్చి తీసేద్దాం వీటిని మీకు నచ్చిన చట్నీతో మీరు సర్వ్ చేసుకోవచ్చు. ముందైతే అఫ్కోర్స్ నైవేద్యానికి చేస్తున్నాం కాబట్టి దేవుడికి నివేదించండి. ఆ తర్వాత ఏదన్నా మీకు నచ్చిన చట్నీతో వీటిని పల్లీ చట్నీయో లేకపోతే టమాటో చట్నీయో మింట్ చట్నీ, ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ గుడ్ చట్నీస్ టు సర్వ్. అండ్ ఈ 3 పప్పుల గారెలు ఆర్ వెరీ నైస్ స్నాక్ ఐటమ్స్, ఎస్పెషలీ పిల్లల బాక్సెస్లో, లంచ్ బాక్సెస్లో పెట్టి పంపడానికి మాత్రం బ్యూటిఫుల్ స్నాక్ అండి. ఎందుకంటే నైస్ హై ప్రోటీన్ స్టఫ్. అండ్ పిల్లలకి కూడా 3 పప్పులు ఉన్నాయి కాబట్టి శనగపప్పు గారెలాగా గ్యాస్లు అవి రావు. అండ్ స్నాక్ ఫుడ్ ఇష్టంగా తింటారు పిల్లలు. సో వేగిపోయాయండి. మనం ఇప్పుడు వీటిని ఒక జల్లెబొట్టులోకి తీసుకుందాం. నేనైతే ఎప్పుడు దాన్ని ఒక టిష్యూ పేపర్తో ఇలా లైన్ చేసుకుంటాను, ఎందుకంటే ఎక్సెస్ ఆయిల్ అంతా పీల్ చేసుకుంటున్నాను. ఇదిగోండి, నేను ఈ గారె ఐఎమ్ టేస్టింగ్ ఇట్. ఇది చక్కగా బయటేమో కొద్దిగా క్రంచీగా, లోపలేమో చక్కగా ఉడికిందండి. చూడండి ఎంత బాగా ఉడికిందో, చాలా బాగుంది. ఇది ఉత్త శనగపప్పు వడలు కూడా వేసుకుంటాం, కానీ శనగపప్పు వడల కంటే కూడా ఇవి బాగున్నాయి. ఎందుకంటే మిగతా 2 రకాలు ఉన్నాయి కాబట్టి గారె ఇంకా మెత్తగా చాలా బాగుంది. మీకు ఈ వీడియో నచ్చిందని హోప్ చేస్తున్నానండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్స్ పెట్టండి ట్రై చేసి. అండ్ బెల్ ఐకాన్ అస్సలు మర్చిపోకండి. బాయ్ బాయ్ అండి. యువర్ అనుపమ ఫ్రమ్ ఫ్లేవర్స్ ఆఫ్ అనుపమ.